ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎస్ఎంఈ నూతన పాలసీని సీఎం విడుదల చేశారు. తాము చేసే ప్రతి ప్రయత్నము రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని స్పష్టం చేశారు. వ్యవసాయంలో కూడా యువత పెట్టుబడి పెట్టేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నామని చెప్పారు. కొత్త మద్యం పాలసీకి ఏపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. యావరేజ్ గా మద్యం ధరలు 99 రూపాయలు ఉండేలా కొత్త విధానం ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేసిన తర్వాత కొత్త పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జగన్ కు పంపించారు. కొద్ది రోజులుగా పార్టీలో తనకు అవమానం జరుగుతోందని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయన్ను బుజ్జగించేందుకు విడుదల రజనీని రంగంలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇకపై వారంలో 2 రోజుల పాటు మంత్రులు గాంధీభవన్ కు రావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, మంత్రుల షెడ్యూల్ను రూపొందించాలని గాంధీభవన్ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో గాంధీభవన్ లో ఒక మంత్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే శుక్రవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. నల్గొండ జిల్లాలోని పార్టీ ఆఫీసును కూల్చేయాలని కోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత పర్మిషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. 15 రోజుల్లో కూల్చివేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో ఆయన అరెస్ట్ చేసేందుకు 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అతడు పరారీలో ఉండడంతో ఎక్కడ ఉన్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు మహిళా సంఘాలు కూడా జానీ మాస్టర్ పై మండిపడుతున్నాయి. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను మహిళా సంఘం సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జమిలీ ఎన్నికల కోసం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్టుకు ఆమోదం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పెట్టనుంది. మరోవైపు చంద్రయాన్ 4 అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అయితే జమిలీ ఎన్నికల ప్రస్తావన బీజేపీ జిమ్మిక్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. జమ్మూ కశ్మీర్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు. ఎలాంటి అల్లర్లు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 58.37% పోలింగ్ నమోదైందని ఈసీ అధికారులు చెప్పారు. ఫైనల్ గా 60% వరకు నమోదు కావచ్చని తెలిపారు. మరో 2 విడతల ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ గాంధీని ఉగ్రవాదని కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు అనడంపై కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళన చేసింది. పలు ప్రాంతాల్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను హస్తం నేతలు దగ్ధం చేశారు. మరోవైపు ఏపీలో పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కూడా ఆందోళనలు జరిగాయి. కేంద్ర మంత్రి రవనీత్ బిట్టుపై విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ కు భారత్ నోటీస్ పంపించింది. సింధు నదీ జలాల ఒప్పందంలో మార్పులు చేయాలంటూ సూచించింది. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1960 నాటి ఒప్పందాన్ని కొనసాగించడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ నోటీసులో ఇండియాలో పెరుగుతున్న నీటి అవసరాలను వివరించింది.